జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా చీమ చిట్టుకుమన్నా కూడా అది భూగోళం బద్దలయ్యే వార్త అయ్యేది. మరీ ముఖ్యంగా దేవాలయాలు దేవస్థానాల చుట్టూ ఆకు రాలి కింద పడ్డా కూడా అది ఆకాశం ఊడి భూమి మీద పడింది అనే అంత వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు. సీన్ కట్ చేస్తే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ భూగోళం బద్దలయ్యాలంటే వార్తలు కూడా కొందరికి అసలు పరిగణలో కూడా తీసుకునే వార్త కావడం లేదు. అండ్ టీటీడీ పరిధిలో జరుగుతున్నటువంటి చాలా వ్యవహారాలను అసలు ఏ పరిరక్షకులు కూడా పట్టించుకొని పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. భలే గమ్మత్తు అనిపిస్తుంది. తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ మాజీ చైర్మన్ గారు తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించి కొన్ని కీలకమైన విషయాలు చెప్పారు. అలిపిరి రోడ్డులో టీటీడీకి సంబంధించి 25 ఎకరాల భూమి, అంటే 1500 కోట్ల రూపాయల విలువ చేసే టీటీడీ భూమి ఏదైతే ఉంటుందో అది వాణిజ్య అవసరాల కోసం అని చెప్పి వేరే వాళ్ళకి ఇస్తూ ఉన్నారట. పవిత్రమైన టీటీడీకి సంబంధించిన భూమి, దేవుడి భూమి వాణిజ్య అవసరాలకు ఎలా కన్వర్ట్ చేస్తారు అన్నది భూమన కరుణాకర్ రెడ్డి గారి ప్రశ్న. దీని వెనకల చాలా తతంగాలు నడుస్తూ ఉన్నాయి అని చెప్పి ఆయన ఏమంటారు అంటే, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయి అని, దేవుడి భూమి కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి అని, ఆలయానికి సంబంధించి దేవుడికి సంబంధించిన భూమి టూరిజానికి ఎందుకు ఇస్తూ ఉన్నారు, వాణిజ్య అవసరాలకు ఎందుకు ఇస్తూ ఉన్నారు అని, ఇది పెద్ద నేరం అని, ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు అని, అత్యంత విలువైన భూమి అన్యక్రాంతమవుతుంది అని, దేవుడి భూమిని ప్రభుత్వం రక్షించాలి అని, ఈ నేరం మీద మేము అబ్జెక్ట్ చేశాము అని, మా అభ్యంతరాలను పట్టించుకోలేదు అని, ఇది ఒక ధర్మం మీద జరుగుతున్న దాడిగానే చూడాలి అని, వాణిజ్య అవసరాలకు దేవుడి భూమిని వాడుకోవడం ఏంటి అని, అలా వాణిజ్య అవసరాలకు వాడుకోవాలి అంటే వేరే ప్రభుత్వ భూములు ఇచ్చుకోవాలి, కానీ టీటీడీకి సంబంధించిన భూములు ఎలా ఇస్తారు అని, టీటీడీ బోర్డు మీటింగ్లో కూడా మేము మా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వాటిని అక్కడ తిరస్కరించారు అని, మే నెల 7వ తేదీన జరిగిన బోర్డు మీటింగ్లో ఆఘమేఘాలపై సమావేశం నిర్వహించారని, అలిపిరికి 4 కిలోమీటర్ల దూరంలో టూరిజం భూమి తీసుకొని దేవుడి భూమి తీసుకొని టూరిజంకు బదలాయించారు అని, 5/8/25 క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదంతో 7/8/25న జీవో ఇచ్చారని, అత్యంత విలువైన స్థలం ఇవ్వడంపై నేను కూడా అభ్యంతరం వ్యక్తం చేశానని, అరవిందో హాస్పిటల్ టాటా క్యాన్సర్ ఆసుపత్రికి మధ్యలో 20 ఎకరాలు 1500 కోట్ల విలువైన స్థలం ఇచ్చారు అని, ఆ స్థలాన్ని ఒక హోటల్కి ఇవ్వాలని చూస్తూ ఉన్నారు అని, తిరుపతి రూరల్ రేణిగుంట చంద్రగిరి మండలంలో రెవెన్యూ భూమి ఉంది, అది ఇవ్వచ్చు కదా అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే ఈ విధంగా దేవుడి భూమిని వాణిజ్య అవసరాలకు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా అబ్జెక్ట్ చేశారు. 1500 కోట్ల దేవుడి ఆస్తిని, దేవుడి భూమిని, పవిత్రమైన దేవుడి భూమిని ఈ విధంగా టూరిజంకి ఇవ్వడం నేరం అని చెప్పి, మరి తిరుపతిలో టీటీడీ చైర్మన్ ఆధ్వర్యంలోనే భూ ఆక్రమణలు జరుగుతున్నాయి అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే సంచలనమైన వ్యాఖ్యలు చేశారు.